Thanks to Tarunana for gracing the event, and my director Anil ki, thank you and congratulations. So he's been working so hard on this project, so finally it's coming out. Thank you, and it's coming out on ETV on 21st of March. So please do watch it. And it was fun working with Akshay and Aishwarya, both of them. సో అదండి 21st వస్తుంది ఈటీవీ విన్లో. సో తప్పకుండా చూడండి, మీ అందరికీ నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో థ్యాంక్ యూ. మై ఓన్ బ్రదర్ లాంటి అక్షయ్ ఆడి షర్టే. సో రాక తప్పలేదు, ఆడు పిలవకపోయినా వస్తా. సో థ్యాంక్ యూ గైస్. ఈ ప్రాజెక్ట్ అయితే నేను ఆల్రెడీ చూసా. వెరీ వెరీ ఫన్ వాచ్. మీరు పక్కా March 21st చూడండి. కంగ్రాట్స్ అనిల్ బ్రో, కంగ్రాట్స్ ఐశ్వర్య, కంగ్రాట్స్ తరుణాన్న గురించి చెప్పక్కర్లేదు. టాలెంట్ పట్టుకుంటాడు, ఆల్రెడీ పట్టుకున్నాడు. ఇప్పుడు నా ఫస్ట్ షూట్ ఎక్స్పీరియన్స్ కూడా తరుణాన్నతోనే, చాలాసార్లు చెప్పా. థ్యాంక్ యూ తరుణాన్న. యాడ్ పేటిఎం యాడ్ చేసినాం అనమాట. కెమెరా ముందు పెట్టంగానే అంతే, ఇంకా చుచ్చు గజ అనుకున్నా. లేకపోతే తరుణాన్నతో ఫస్ట్ టైం ఎవ్రీ షార్ట్ ఫిల్మ్ మేకర్కి ఒక ఇన్స్పిరేషన్ తరుణాన్న. డైరెక్ట్గా ఫస్ట్ సెట్ ఎక్స్పీరియన్స్ తరుణాన్న ఉందంటే ఇంకా గజ వణికింది ఆ రోజు. యా థ్యాంక్ యూ జీవన్ అన్న. So Tulsivanam is finally releasing అండి. Our most favorite project. చాలా వెయిట్ చేసాము, చాలా కష్టపడ్డాము, చాలా మాట్లాడాలనుకున్నాను. ఆబ్వియస్లీ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఆల్ ఐ కెన్ సే ఇస్ ప్లీజ్ వాచ్ ఇట్. చాలా ఫన్ కాంటెంట్ తీసాము. షూట్ డేస్ వర్ చాలా మెమరబుల్. షూట్ సెట్లో చాలా ఫన్ ఉండేది. కెమెరా ముందుకు వెళ్ళగానే ఏదో సీన్ చేస్తున్నట్టు అయితే ఉండేది కాదు. వెరీ రిలేటబుల్ కాంటెంట్ తీసాము. కాన్వర్జేషన్స్ అని చాలా రియలిస్టిక్గా ఉంటాయి. ఎక్కడ కూడా ఏదో కెమెరాకి డైలాగ్ చెప్తున్నాము అన్న ఫీల్ లేకుండా వెరీ రియలిస్టిక్, వెరీ ఒరిజినల్ కంటెంట్లా ఉంటుంది. ఇట్ ఈస్. సో ప్లీజ్ వాచ్ ఇట్, ఎంజాయ్ ద కాంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్. తులసివనం ఈ March 21st ఈటీవీ విన్లో వస్తుంది. బేసిక్గా తులసిరామ్ మన అందరి ఫ్రెండ్స్లో ఒకడు ఉంటాడు. ర్యాండమ్గా ఒక ఫ్రెండ్ సడన్గా జాబ్కి క్విట్ చేసేసి, అరే నేను ఒక బిజినెస్ పెడతా, లేదంటే సడన్గా అరే వైన్స్ పెట్టాలంటే టెండర్లు ఎంత అవుతారా, లేదంటే రేపటి నుంచి గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నారా, ఇట్లాంటి కన్ఫ్యూజ్డ్ క్యారెక్టర్ తులసిరామ్. సో చాలా రిలేటబుల్ కాన్వర్జేషన్స్ ఉంటాయి మొత్తం. అనిల్ క్రేజీ కాన్వర్జేషన్స్ రాస్తాడు. వెరీ గుడ్ రైటర్. అనిల్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ తులసిరామ్. అండ్ తరుణన్న గురించి చెప్పాలంటే నాకు ఇన్స్పిరేషన్ అన్నా నువ్వు. నేను ఇంట్లో సినిమాలకు వస్తున్నా అని చెప్పినప్పుడు ఒకటి చెప్పిన నేను, తరుణన్న ఉన్నాడు, తరుణన్న సినిమాలు చేస్తున్నాడు, అందరిని కొత్త వాళ్ళని తీసుకుంటుండు, వీళ్ళు ఎంకరేజ్ న్యూ టాలెంట్ అని. ఇట్ రియలీ మీన్స్ అ లాట్ అన్న. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ దిస్ పుష్. And also ETV Win, thank you so much for giving us this platform to tell good stories for new people like us. It really feels really nice to be associated with ETV Win and the team, the cinematography team, the direction team, all the cast and crew. Thank you so much for giving us this wonderful time and experience. Thank you so much. Guys, at last తులసివనం అందరు చూడాలి. ఇట్లా రిలేటబుల్ కాంటెంట్ మీ అందరికీ నచ్చుతుంది. మొన్న అందరు యానిమల్ చూసిర్రు, వీడు పార్టీ యానిమల్, తులసిగాడ్ బయోపిక్. అందరు కలిసి చూడండి ప్లీజ్. థ్యాంక్స్ సో మచ్ గైస్. ఒక వాస్తవం చెప్పాలి, నేను అనిల్ ఇంకా తులసి అని ఇద్దరు ఏడీస్ ఉండే నాకు పెళ్లి చూపుల నుంచి. అది చెప్పుకు చూయింగం అంటుకున్న ఒక అనుబంధం మాది. అది విడదీయలేని ఒక రిలేషన్షిప్. ఇప్పుడు చాలా అంటున్నాడు కానీ యాక్చువల్లీ ఏంటి అంటే అనిల్ తులసి లాంటి వాళ్ళు ఎట్లా అంటే బిఫోర్ 90 ఆఫ్టర్ 90. ఎందుకంటే తరుణ్ నువ్వు నా ఫేవరెట్ ఫిల్మ్ మేకర్ తరుణ్ అంటాడు, దాని తర్వాత రూమ్కి పోయి ఫిల్మ్ మేకర్ వాడ హౌలాగాడు అన్న తీరు ఉంటారు. ఇది అనిల్ బయోపిక్చరే. తులసి అని పేరు పెట్టిండు కానీ అనిల్ బయోపిక్చరే ఇది. ఇప్పుడు మొత్తం చేసి దూలదీరి ప్రెస్ ముందు ఇక్కడ కూర్చున్న తర్వాత ఆయన కళ్ళల్లో నాకు రెస్పెక్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు ఒక సైలెంట్ రెస్పెక్ట్. అరే చాలా తిట్టుకున్నారా నిన్ను అని. బట్ క్వైట్ ఆనెస్ట్లీ, జోక్స్ అపార్ట్, దట్స్ వాట్ దిస్ సిరీస్ ఇస్ అబౌట్ అనేది. ద లాట్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ డూయింగ్ వెరీ హ్యూమెన్ ఫిల్మ్స్. మన గురించి సినిమాలు తీస్తున్నారు. అట్లా ఒక ఇండివిజువల్ వాయిస్ అనేది చెప్పాలనే తాపత్రయం చాలా మందికి ఉన్నా కానీ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అబౌట్ ప్యాకేజింగ్ కంటెంట్.
ఇప్పుడు ఒక స్టార్ని పెట్టాలి లేకుంటే ఇది మార్కెట్ అవుతుంది అంటే ప్రతి ఒక్కరికి ఆ ఫియర్ ఉంది. మనం ఇప్పుడు సినిమా తీయాలన్నా కానీ మార్కెట్ ఏంది ఇదేంది అవన్నీ కూడా అవన్నిటికీ టుడే ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ కమ్ టుగెదర్ అండ్ వీఆర్ ప్రెజెంటింగ్ దిస్ అండ్ వీఆర్ డూయింగ్ దిస్ అంటే ఇట్స్ అ సక్సెస్ ఫర్ దిస్ ఇండస్ట్రీ బికాజ్ ఇట్లాంటి ఒక వాయిస్ బయటికి రాగలుగుతుంది. అండ్ అందరి కష్టం ఉంది దీంట్లో. ఎందుకు అది అసలు ఎందుకు రావాలి ఏంది అంటే ఆనెస్ట్గా చెప్పాలంటే ఇవాళ ఉన్న మనకి చాయిస్లో అంటే ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో కానీ మనకు చాయిస్ ఎక్కువైపోయింది. ఇవాళ మనకు కావాల్సింది క్లారిటీ. ఆ క్లారిటీని ఎత్తుక్కుంటూ పోతున్నాం. దాంట్లోనే మనకు పీస్ ఆఫ్ మైండ్ ఉంది. ప్రతి దాంట్లో ఒక 100 చాయిస్లు ఉన్నాయి. దాన్ని చూస్ చేయడమే ఒక పెద్ద తలనొప్పి అయ్యే టైంలో క్లారిటీ ఈజ్ ద థీమ్. కెమెరామెన్ మీరు ఎంత ఆలోచించినా నేను చెప్పాల్సి వస్తుంది. నేను చెప్పేది చెప్తాను ఆలోచిస్తున్నాను కానీ మీకే చెప్తున్నా థీమ్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనతో మాట్లాడుతుంది సినిమా అండ్ అది మనలో ఒకరి నుంచి వాయిస్ వస్తుంది. అండ్ క్లారిటీ అనేది నేను చాలా తనలాడినా అండ్ ఇప్పటికీ కూడా చాలా చాయిసెస్ మన ముందుంది. ఏ చూస్ చేసుకోవాలనో అన్న క్లారిటీ లేకుండా అదొక తపన ఏదైతే ఉన్నదో దట్ ఈస్ వాట్ తులసి గోస్ త్రూ అవుట్ దిస్ సిరీస్. అండ్ అది మనకు రిలేట్ అవుతుంది బాగా. ఎందుకంటే మన గురించే ఆ ఆనెస్టీ తోటి అనిల్ తీయడం ఒక ఎత్తు అయితే వీళ్ళందరూ సపోర్ట్ చేయడం ఇంకో ఎత్తు అయితే ఐ ఫీల్ సంథింగ్ ఈజ్ గ్రేట్ విత్ ఈటీవీ విన్.